ఒకసారి డాక్టర్ విల్డర్ అనే ఒక మిషనరీని ముగ్గురు నేవల్ ఆఫీసర్స్ భోజనానికి పిలిచారట. నేవీకి సంబంధించిన దళానికి సంబంధించిన ఆఫీసర్లు పిలిచారు. మాట్లాడుకుంటూ ఉన్నారు, భోజన బల్ల యొద్ద మాట్లాడుకుంటూ. అందులో పిలిచిన ఆఫీసర్లలో ఒక ఆయన ఎవరిని పిలిచాడో అన్న స్పృహ కోల్పోయి ఆ మిషనరీని పిలిచాడు. భోజనానికి పిలిచి ఏమంటాడంటే, ఈ మిషనరీలు ఎందుకు వాళ్ళ దేశాలను వదిలిపెట్టేసి వేరే దేశాలకు వెళ్తారో, ఎందుకు సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టేసి సౌకర్యాలు లేని ప్రదేశాలకు ఎందుకు వెళ్తారు, సొంత బంధువులను సంతోషాన్ని అన్నిటినీ వదిలిపెట్టేసి ఎందుకు ఇంత కష్టపడతారో, వాళ్ళు మౌనంగా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది కదా, వాళ్ళ దేశంలోనే ఉండిపోతే సరిపోద్ది కదా అని అన్నాడట. అంటే అక్కడ ఉండే మిషనరీ డాక్టర్ విల్డర్ ఆయన అన్నాడంట, అయ్యా నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీ పై ఆఫీసర్ మీ దగ్గరకు వచ్చి మనము కాన్స్టంటినోపుల్కి వెళ్ళాలి అంటే, ఒక ఊరు, అది కొంతమందికి అదేంటో తెలియకపోవచ్చు, ఒక ఊరు, ఒక పెద్ద ఊరు, ఆ కాన్స్టంటినోపుల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా పలాని సమయానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించి వెళ్ళాడు అనుకుందాం. మీ పై ఆఫీసర్ వచ్చి మీరేం చేస్తారు అని అడిగితే, అక్కడ ఉండే ముగ్గురు అఫీషియల్స్ అన్నారట, we will go to Constantinople even if every ship is sunk and every sailor killed. ప్రతి నౌక బద్దలైపోయినా, నౌకను నడిపించే వ్యక్తులు చచ్చిపోయినా మేము ఖచ్చితంగా కాన్స్టంటినోపుల్కి వెళ్తాము అని చెప్పారట. దట్స్ రైట్. మానవ మాతృలైన అధికారులకే మీరు ఇంత లోబడితే, సార్వభౌముడైన దేవుడు మాకు గొప్ప ఆదేశాన్ని ఇచ్చాడు. మరి మేమెంత తీవ్రతతో ఆయన కోసం పనిచేయాలి? ఏంటి ఆదేశం? దాన్ని మనం ఎలా నెరవేర్చాలి అన్న విషయాన్ని వాక్యంలో నుండి మనము చూద్దాం. చాలా విషయాలు మాట్లాడదాం అని చాలా విషయాలు సిద్ధపడి వచ్చాను, కానీ ఐ థింక్ సమయం లేదు. సో వీఆర్ గోయింగ్ టు కండెన్స్ ఇట్. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనీసం ఒక స్ఫూర్తి రూపంలోనైనా చెప్పేసి ముగిద్దాం అన్న ఆలోచనతో ఉన్నాను. యాక్చువల్గా మెథడ్స్ ఆఫ్ ఇవాంజలిజం ఏం చేస్తే బాగుంటుంది, బైబిల్లో ఏం చేశారు, వాళ్ళ కాలంలో ఏం చేశారు, మనం ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఐ థింక్ ద టైమ్ ఈజ్ నాట్ దేర్. మత్తయి సువార్త 28వ అధ్యాయం, ద గ్రేట్ కమిషన్, 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ లేఖన భాగాన్ని లోతుగా ధ్యానం చేసుకోవడానికి కూడా మనకు సమయం లేదు. అంచేత కొన్ని విషయాలు, జస్ట్ బేసిక్ అవుట్లైన్, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. శిష్యులు 11 మంది యేసు నిర్ణయించిన కొండకు వచ్చారు. దే ఆర్ అవైలబుల్. మొదటి విషయం, ఆయన రమ్మని చెప్పాడు, వాళ్ళు వచ్చారు, అందుబాటులోనికి వచ్చారు. ఈ దినం ప్రభు పనికి మనం అందుబాటులో ఉన్నామా అన్నది చాలా ప్రాముఖ్యం. ఉదయకాలమే నేను చెప్పాను,
అపోస్తలుడైన పౌలు అంత జ్ఞానం ఉన్నా అందుబాటులో లేకపోతే ఏం లాభం లేదు. ఇఫ్ యు నాట్ అవైలబుల్, దేవదూతలకు ఉండే గిఫ్ట్స్ ఉన్నా, ఇఫ్ యు నాట్ అవైలబుల్ ఫర్ క్రైస్ట్, ఫర్ ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పుల్, యూజ్లెస్. అంత ఉండొచ్చు, కానీ లాభం ఏంటి? సిహెచ్ పర్జన్, పదే పదే సిహెచ్ పర్జన్ గారిని కోట్ చేస్తున్నాం, ఎందుకంటే ఆయన మంచి సోల్ విన్నర్, ఆత్మల సంపాదకుడు. ఆయన ఏమంటారంటే, ఈ సృష్టిలోని మర్మాలన్నిటినీ ప్రజలకు వివరించేదానికన్నా ఒక్క ఆత్మను రక్షణలోనికి నడిపించడానికి నేను ఇష్టపడతాను అని అన్నాడు. చాలామందికి చాలా గంభీరమైన సత్యాలు తెలుసుకోవాలని ఉంటుంది, మంచిదే, తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు గో డీప్ ఇన్ అవర్ థియాలజీ. కానీ హౌ అబౌట్ ప్రీచింగ్ ద గాస్పుల్? తల పెద్దగా అయిపోయింది, కాళ్ళు చేతులు చాలా సన్నబడిపోయాయి. అలాంటి జీవితం ఉంది చాలామందికి. వచ్చారు, సరే, వచ్చిన వారు బాగున్నారా అంటే, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. దే వర్షిప్డ్ హిమ్. అంటే అందులో వచ్చిన వాళ్ళలో ఆయనను మొక్కారు, ఆయనను ఆరాధించారు. ఎంత మంచి విషయం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? One purpose is to worship the Lord with God's people. చిన్నపాటి పరలోకం సంఘం అంటే. నేను ఇంతకుముందు కూడా మా సంఘంలో బోధించాను అని చెప్పడానికి సమయం లేదు. సో చిన్నపాటి పరలోకం అక్కడ ఉన్నవి ఇక్కడ ఇంపర్ఫెక్ట్ రీతిలో ఇక్కడ ఉంటాయి సంఘంలో, ప్రతి మంచి సంఘంలో ఉంటాయి. ఇట్స్ ఎ మినీ హెవెన్. చర్చ్ ఇస్ ఎ మినీ హెవెన్. బాగుంది అంతవరకు. కానీ వచ్చిన వాళ్ళలో బలహీనలు ఉంటారు కదండి, కొందరు సందేహించింది. అక్కడికి వచ్చి కూడా అనుమానపడుతున్నారు, యేసు ప్రభువేనా, మనం చూసేది కరెక్టేనా, మన కళ్ళను మనం నమ్మొచ్చా? ఇలాంటి వారికి యేసు ప్రభు ఎంత పెద్ద పని అప్పచెప్పాడండి. మనమైతే కనుక వీళ్ళను అబ్సల్యూట్గా డిస్క్వాలిఫై చేసి ఉండేవాళ్ళం. యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ఇంతవరకు నేను ఓపిక పట్టాను, ఇంకా నా ఓపికకు మీరు పెట్టాల్సిన పరీక్షలన్నీ పెట్టేశారు, ఇక నేను ఏమాత్రం ఓపిక పట్టలేను. ఐ విల్ స్టాప్. ఐ డోంట్ వాంట్ యూ ఎనీమోర్. మీలాంటి వాళ్ళు నా పనిలో పనికిరారు అని ఉండాల్సింది ప్రభు, కానీ అనలేదు. దేవుని రాజ్య విస్తరణ, మీరు సంఘ చరిత్ర చదివితే 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో ఇది అక్షర చారిత్రాత్మక సత్యం. ఇది కట్టుకథ కాదు, ఏదో నేను మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం 4 మాటలు చెప్దాం అన్న ఉద్దేశంతో చెప్పలేదు. దిస్ ఈజ్ రీసెర్చ్డ్ మెటీరియల్. అదేంటంటే, ఇంతవరకు సువార్త పని ప్రపంచవ్యాప్తంగా జరిగింది అంటే అది సువార్తికుడు అని ఒక ఏమంటారు టైటిల్ పెట్టుకొని, పాస్టర్ అని ఒక టైటిల్ పెట్టుకొని, ఇప్పుడు మాలాంటి వాళ్ళ ద్వారా జరగలేదు, మీలాంటి వాళ్ళ ద్వారా జరిగింది. ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ, ఆయా వ్యాపారాలు చేసుకుంటూ, ఆయా చదువులు చదువుకుంటూ వాళ్ళు తమ తమ పరిధుల్లో యేసు ప్రభువును గూర్చి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. ఇది చారిత్రాత్మక సత్యం. అందుకే ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు యేసును గూర్చిన సాక్షి కావాలి. మీ బలహీనతలు తెలుసా ప్రభువుకు? ప్యూర్గా తెలుసు, తెలియంది ఏమీ లేదు. ఓ నువ్వు ఒప్పుకున్నప్పుడు ఓ నాకు ఇప్పుడు తెలిసింది అంటాడు ఆ ప్రభు. ఆయనకు అన్నీ తెలుసు. పేతురు ఎలాంటి వాడో ఆయనకు తెలుసు, తోమా ఎలాంటి వాడో ఆయనకు తెలుసు, మిగతా వారు ఎలాంటి వారో ఆయనకు తెలుసు. యేసుప్రభు శిష్యుల్లో ఆయనకు ఇద్దరు కోపం వచ్చేసి పరలోకం నుంచి అగ్ని దించి వీళ్ళని చంపేద్దాం, అందరం కాల్చేద్దాం అన్నారు. బోయనెర్గేస్ అని పేరు పెట్టాడు వాళ్ళకి యేసుప్రభు. ఇలాంటి బలహీనులని వారికి ప్రభువుకు తెలుసు. యేసుప్రభు కనపడిన తర్వాత, పదే పదే కనపడిన తర్వాత కూడా వాళ్ళు ఓకే నేను సేవకు పనికిరానని అనుకుంటున్నాను కాబట్టి
నేను చేపలు పట్టడానికి మాత్రమే పనికొచ్చేవాడిని, చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని పేతురు చెప్పాడు. నాయకుడు ఆయన చెప్తే, మీలాంటి ఇంత గొప్పోళ్ళే పోయినప్పుడు మా లాంటి వాళ్ళం ఎంత సార్, మేము కూడా మీ దారిలోనే వస్తామని వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. అప్పుడు కూడా ప్రభు వాళ్ళను గద్దించలేదు, ప్రేమతో పిలిచాడు, వాళ్ళకు భోజనం సిద్ధం చేశాడు, వారితో మాట్లాడాడు. మనమైతే యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అంటాం. మనమేమో ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఎవరు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు, ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళను మనము మన టీంలో చేర్చుకుందాం అని మనం అనుకుంటాం. యేసుప్రభు పద్ధతి వేరే. బలహీనులను తీసుకొని లోకాన్ని తలక్రిందులు చేసే బలవంతుల్ని తయారు చేయడమే ఆయన గొప్పతనం. అందుకే ఆయన గొప్పోడు, అందుకే మనం గొప్పలం కాదు. దట్స్ ద డిఫరెన్స్. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, గాని కొందరు సందేహించిరి. ఇక్కడ కూర్చున్న మనం ఈ మధ్యాహ్నపు వేళ మనలో కూడా నా వల్ల ఏమైనా అవుతుందా, నేనేమైనా చేయగలుగుతానా? కొంతమందికట పత్రిక తీసుకొని పోయి వేరేళ్ళకి ఇవ్వడము అనంటే ముచ్చెమటలు పడతాయంటండి, రియల్గా. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నేను ఇతరులను తృణీకరించొద్దు. ప్రజలు రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. కొందరు ఆరాధించారు, మరికొందరు సన్నిహించారు. కానీ అందరికీ ఆయన ఆదేశాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో బాగా వీధి సువార్త ప్రకటించే, యూనివర్సిటీస్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే గొప్ప దైవజనుడు రే కంఫర్ట్ గారు అంటారు, ఇన్నేళ్ల నుంచి దాదాపు 45 ఏళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నాను కదా, వీధుల్లోనే ఉంటున్నాను, నేను సేవ చేస్తూ ఉన్నాను, రకరకాల వ్యక్తులను చూస్తాను, నాకు భయం లేదనుకుంటున్నారా మీరు? నేను సీనియర్ మాస్టర్గా అయిపోయింది, నాకు భయాలన్నీ పోయాయి అని అనుకుంటూ ఉన్నారా? రాంగ్. ఐ గో అవుట్ ఇన్ స్పైట్ ఆఫ్ మై ఫియర్స్. దేహమునే చంపువారికి మాత్రమే భయపడకూడదు, కానీ దేహాన్ని, ఆత్మను నరకంలో పడేసి నశింప చేయగలిగిన దేవునికి భయపడి. ఆ వచనం గుర్తుకొస్తుంట. దేవునికి భయపడాలి, మనుషులకు ఎందుకు భయపడాలి? భయాలు ఉంటాయి, ఏం జరుగుతుందో తెలియదు. కొందరు అలా ఉంటారు, కొందరు ధైర్యంగా ఉంటారు. అలాంటి వారి దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, వారు ఆయన యుద్ధకు వచ్చారు. వారు ఆయన నిర్ణయించిన గలిలయలోని కొండకు వచ్చారు. ఏ కొండకు రమ్మంటే ఆ కొండకు వచ్చారు. ఇప్పుడు యేసు వారి యుద్ధకు వస్తూ ఉన్నాడు. వారి యుద్ధకు వచ్చి వాళ్ళను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ అథారిటీ. మిమ్మల్ని ఎవరు పంపిస్తున్నారు అన్న దాని మీద మీ ధైర్యం ఆధారపడి ఉండాలి అంటూ యేసుప్రభు అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ అంటు మీ బోత్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. ఇంగ్లీష్లో దీన్ని ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటారు. దీన్ని మెరిజం అనే ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. మెరిజం 2 ఎక్స్ట్రీమ్ పోల్స్ వాడతారు. తూర్పు పడమర ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరం అంటారు కదా, మెరిజం అది. ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్ ప్లేసెస్ వాడి, మరి మధ్యలో యేసుప్రభు యొక్క అధికారం చలామణి కాని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? దయ్యాలుండే ఆ మధ్య ఆకాశంలో? నో. దేర్ ఈజ్ నెవర్ ఎ ప్లేస్ వేర్ ది అథారిటీ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. అథారిటీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్డ్. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ప్లేసెస్. అన్ని ప్రదేశాలకు ఆయనే ప్రభు. కనుక ఆయన వచ్చి వాళ్ళను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నేను కదా మిమ్మల్ని పంపించేది, సర్వశక్తిమంతుడనైన నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. సర్వలోకములో ప్రతి చోట నా అధికారం చలామణి అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా నా అధికారంతో వెళ్తూ ఉన్నారు అని చెప్పడం జరిగింది అంటూ ఇప్పుడు చెప్పాడు. కాబట్టి మీరు వెళ్ళండి అన్నాడు. ఇక్కడ వెళ్ళండి అన్న మాట తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఆజ్ఞ రూపకంలో కనపడుతూ ఉంది. వెళ్ళండే ఆజ్ఞనేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆజ్ఞ వెళ్ళడం కాదు, ఆజ్ఞ శిష్యులుగా చేయడం.
గ్రీకులో వెళ్ళుట. శిష్యుల్ని ఎలా తయారు చేస్తారంటే వెళ్ళడం ద్వారా, బాప్తిసం ఇవ్వడం ద్వారా, అంటే సువార్త ప్రకటించడం. వెళ్ళేది దేనికోసం? సువార్త ప్రకటించడం కోసం. సువార్త ప్రకటిస్తాం, కొంతమంది నమ్ముకుంటారు, నమ్ముకున్న వాళ్ళకు బాప్తిసం ఇస్తారు. ఇవాంజలిజం అక్కడే ఆగిపోకూడదు. ప్రజలు చర్చిలోకి రావాలి. అంటే ఈ క్యాల్వరీ బైబిల్ చర్చిలోకి అనుకున్నారు, మీ చర్చిల్లోకి రావాలి. ఇవాంజలిజం ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ సెల్ఫ్. ఏదో చేసాం అయిపోయింది కాదు. యు మస్ట్ లీడ్ దెమ్ టు గుడ్ బైబిల్ బిలీవింగ్ చర్చెస్. అక్కడే బాప్తిసం ఇస్తారు, అక్కడే బోధిస్తారు. బోధ జరిగేది ఎక్కడండి? వీధిలో జరగదు బోధ, చర్చిలో జరుగుతుంది బోధ. దేవుడు ఆ పని చర్చికి అనుగ్రహించాడు. సో యూ మేక్ డిసైపుల్స్ బై గోయింగ్, బై బ్యాప్టైజింగ్ అండ్ ఆల్సో బై టీచింగ్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలు, ఆల్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ టాట్ యూ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. సువార్త పలు రకాలుగా మనకు కనపడుతుంది. బైబిల్లో పర్సనల్ ఇవాంజలిజం ఉంది, అంటే వ్యక్తిగత సువార్త ఉంది. మనకు తెలిసిన విషయం ఏదంతా కూడా వ్యక్తిగత సువార్త ఉంది. రిచర్డ్ బాక్స్టర్ అనే ఒక గొప్ప ప్యూరిటన్ గ్రంథకర్త, దాదాపు 350-400 ఏళ్ల కిందట ఆయన ఏమన్నా అంటే, The vast majority of Christians are not committed to evangelism. Fewer pastors are soul winners. Every pastor is an evangelist, should be an evangelist అని చెప్పారు. అంటే చాలామంది మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఎన్నడూ సువార్త చేయరు. ఇంతకుముందు చెప్పాను కదా, 95% మంది నెవర్ వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఎవరో సువార్త చెప్పిన వాళ్ళు ఉన్నారు, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. డైరెక్ట్ దేవదూతలు దిగొచ్చేమని చెప్పలేదు మీకు, దేవుడి దిగి వచ్చి చెప్పలేదు, మనుషులు చెప్పారు. ఎవరో సువార్త చెప్పారు, మనం కూడా ఎవరికో సువార్త చెప్తే వాళ్ళు వస్తారు. కొంతమంది పాస్టర్స్ మాత్రమే సోల్ విన్నర్స్గా ఉన్నారు. ఎవ్రీ పాస్టర్ మస్ట్ బీ అన్ ఎవాంజలిస్ట్ యాజ్ వెల్. పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగత సువార్త. అందులో భాగంగా ఒకసారట ఒక తండ్రి తన కుమారుని పిలిచి, ఇక్కడ ప్రకాశాల కొడుకులు ఉన్నారు, ఇద్దరు పిల్లలు యవనస్తులు కూడా వచ్చారు, చాలా సంతోషం. తండ్రి కుమారుని పిలిచి, నీకు 2 జోబులు ఉన్నాయా ప్యాంటుకు అని ఒక జోబులో పత్రికలు వేసేసి, ఇది దేవుని జోబు అని చెప్పిండట. ఇది దేవుని జేబు, దిస్ ఇస్ గాడ్స్ పాకెట్. ఇక్కడ నువ్వు డబ్బులు పెట్టుకోకూడదు, ఇక్కడ నీవు ఖర్చు పెట్టుకోవద్దు, ఇక్కడ ఓన్లీ పత్రికలు మాత్రమే పెట్టుకోవాలి. నీ జీవితకాలం అంతా ఈ జేబులో ఖచ్చితంగా పత్రికలు ఉండాలి. అలాంటి తల్లిదండ్రులు ఎక్కడున్నారండి ఇప్పుడు? మన జేబులో బయటికి వెళ్ళినప్పుడు వ్యక్తిగత సువార్త సేవ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు బ్రేక్ ది ఐస్. వెళ్ళి అమాంతంగా ఏం చేయాలో తోచకపోతే బెస్ట్ వే ఏంటో తెలుసా అండి? పత్రిక తీసుకొని డిడ్ యూ గెట్ వన్ ఆఫ్ దీస్ అని అడగాలి. నేను ఒక పత్రిక రాశా, మీరు ఇది విన్నారా అంటే ఏదో వినలేదు అనే ఫీలింగ్ రావాలి వాళ్ళు ఆ టైటిల్ చూస్తే. ఏదో వినలేదు, వినవలసింది ఏదో వినలేదు కనుక వినాలి. దేవుని మహాకృపను బట్టి దాదాపుగా అవి 4 లక్షల కాపీలు ప్రింట్ అయ్యాయి, ప్రజల్లోకి వెళ్ళాయి. ఆ విధంగా సువార్త సేవ చేయాలి. ఇక్కడ గో, బై గోయింగ్ యు మస్ట్ గో అవుట్. బయటికి వెళ్ళకుండా పని జరగదు, చర్చిలో కూర్చుంటే పని జరగదు. మనం చర్చిలోకి మనుషులను పిలుచుకొని వచ్చి, ఎంతమందిని పిలుచుకొని వచ్చి సువార్త చేయగలుగుతాం? ఇక్కడ మనమే బయటికి వెళ్ళాలి. పర్సనల్ ఇవాంజలిజంలో భాగంగా పత్రికలు లేకుండా మనం ఒక తీర్మానం చేసుకుందాం మన జీవితంలో, పత్రికలు లేకుండా నేను బయటికి వెళ్ళాను. రే కంఫర్ట్ గారు, ఎందుకంటే ఆయన బెస్ట్ పర్సన్, ఐ ఫౌండ్ హిమ్ టు బీ ఎ బెస్ట్ పర్సన్ ఇన్ ఇవాంజలిజం. కాబట్టి ఆయనను కోట్ చేస్తున్నాను నేను పదే. ఆయనట, మీకు మరీ అంత భయం వేస్తుందా? సువార్త పత్రికలు పంచే విషయంలో చాలా భయంగా ఉందా? అలాగైతే నేను కొన్ని సలహాలు చెప్తాను మీకు అని
ఆయన కొన్ని సలహాలు చెప్పాడు. ఎక్కడెక్కడ ఈ పత్రికలు ఎవ్వరికీ తెలియకుండా, ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, హోటల్కి వెళ్తే హోటల్లో టీ తాగారు, బయటకు వచ్చేస్తున్నారు, మీరు కూర్చున్న టేబుల్లో ఒకటి వదిలిపెట్టేసి రండి. మరీ అంత భయం వేస్తే ఉంటారు, అలాంటి భయస్తులు ఉన్నారు చాలామంది. మోస్ట్ పీపుల్ ఆర్ లైక్ దాట్. ఏటీఎం సెంటర్కి వెళ్తారు, ఏటీఎం సెంటర్లో అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ ఒక పత్రిక వదిలిపెట్టేసి రండి. ఇట్లా ఆలోచించండి అంతే. ఆలోచిస్తే ఎన్నో ప్లేసెస్కి మనం వెళ్తాం. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్, అంటే చేయలేనండి, భయం వేస్తుందండి అని అంటే కూడా మీరు అలా రకరకాల రీతులుగా మనము పత్రికలు పంచవచ్చు. ఇప్పుడు మనం ఏమంటారు, పార్కింగ్ లాట్లోకి వెళ్ళామనుకోండి, చాలా కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఏం చేస్తారు చెప్పండి? బైకుల్లో ఆడపోయి పెట్టే ఒక్కొక్క బైక్ మీద ఓ పత్రిక పెట్టి వెళ్ళిపోవచ్చు. ఈ పత్రికలను చదివి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారు. ప్రపంచ చరిత్రలో అపోస్తలుడైన పౌలు తర్వాత అంత గొప్ప సువార్థికుడు ఎవరైనా పుట్టారా 2000 సంవత్సరాలు, అప్పటికి 1800 సంవత్సరాల చరిత్రలో ఎవరైనా పుట్టారంటే ఆ స్థాయి, ఆ స్థానం జార్జ్ విట్ఫీల్డ్కి మాత్రమే ఇచ్చారట సంఘ చరిత్రలో. ఇంతవరకు ఇంకా మేబీ ఏమంటే బెల్లిగ్రామ్ గురించి ఎక్కువ మందికి సువార్త ప్రకటించడం అదంతా ఉంది, కానీ అసలు జార్జ్ విట్ఫీల్డ్ స్టోరీ చదివితే గూస్ బంప్స్ వస్తాయి. ఆయన ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటే అసలు ఏ ఊరికి వెళ్తున్నాడో తెలియదు. ఆయన గుర్రం మీద, ఆ దినాల్లో గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, అంటే ప్రయాణ సాధనాలు లేవు అప్పుడు. గుర్రాల మీద వెళ్తూ ఉంటే ఆయన వెనుక 1000 గుర్రాలు పోయేవట. 1000 గుర్రాలు. ఆయన ఎక్కడ పోతే అక్కడ వాక్యం వినడానికి 1000 గుర్రాలు. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఈజ్ హిస్టరీ. నేను కథ చెప్పట్లేదు, ఇది చరిత్ర. అంత గొప్ప వ్యక్తి. కానీ హెన్రీ స్క్రౌగల్ అనే ఒక మామూలు వ్యక్తి రాసిన ఒక చిన్న బుక్లెట్ చదివి యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన వచ్చి ఇవ్వలేదు, ఆయన బుక్లెట్ రాశాడు, ఎవరో ఇచ్చారు. ఐ థింక్ ఇట్ వాజ్ జాన్ వెస్లీ హూ గేవ్ హిమ్. జాన్ వెస్లీ ఇచ్చాడు. చూడండి, ఎవరో రాశారు, ఎవరో ఇచ్చారు, కానీ రక్షణ పొందాడు. ప్రపంచాన్ని ఆ దినాల్లో తెలిసిన ప్రపంచం లేదా ఆయన ఉన్న ఇంగ్లాండ్, అమెరికా విపరీతంగా అసలు దేర్ వాజ్ అ గ్రేట్ అవేకనింగ్. గొప్ప ఉద్యమం వచ్చింది ఆయన కాలంలో. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ అ ట్రాక్ట్. గట్టిగా మాట్లాడలేను, మాటలు రావు, కష్టమవుతుంది, అది ఇది అని అంటే అసలు ఎట్లా మాట్లాడాలో, ఎలా పర్సనల్ ఇవాంజలిజం చేయాలా అని చెప్దాం అనుకున్నాను, కానీ బట్ నో టైం. సో ఐ కెనాట్ డూ దాట్ నౌ. ఇలా మనం వీ హ్యావ్ టు గో అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళకుండా పని జరగదు. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఈ సువార్త పలు రీతులుగా మీరు ప్రకటించవచ్చు, రకరకాలుగా ప్రకటించవచ్చు. అందులో మనము పర్సనల్ ఇవాంజలిజం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ప్యారిష్ ఇవాంజలిజం. ఇదేంటి ప్యారిష్ ఇవాంజలిజం? ఐ డిడ్ ఇట్ అండ్ ఐ స్టిల్ డూ ఇట్. ఇప్పుడు కూడా చేస్తాను. ఏ చర్చికి వెళ్ళినా, ఏ మీటింగ్కి పిలిచినా సువార్త చెప్పకుండా రాను. ఖచ్చితంగా సువార్త చెప్తాను. నేను ప్రభుని 1990లో ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి ఆ సంవత్సరమే డిసెంబర్ మాసం నుంచి నేను గ్రామాలు తిరగడం ప్రారంభించాను. అప్పుడు నా వయసు దాదాపుగా 16, 17 సంథింగ్ లైక్ దట్. ఐ వాస్ ఐ థింక్ into 16, 17. I used to go and preach the gospel in the churches. There are so many churches. చాలా సంఘాల్లో రక్షణ లేని వారు కోకొలలుగా ఉన్నారు. అది కూడా చేయవచ్చు. అసలు వాళ్ళని పక్కకి వదిలిపెట్టడం అంటే మరీ దారుణమైన విషయం అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే నరకానికి వెళ్తే, ఒక నాన్ క్రిస్టియన్ నరకానికి వెళ్తే, ఒక క్రిస్టియన్ నరకానికి వెళ్తే తేడా ఎంత ఉంటుందో తెలుసా అండి? మోర్ పనిష్మెంట్ ఫర్ క్రిస్టియన్స్. భారం ఉండాలి. సంఘాల్లో సువార్త ప్రకటించే భారం ఉండాలి. మొన్న దినాన ఒక ఆయన చెప్పాడు, ఒక జిల్లాలో, మన ఆంధ్రలో ఒక జిల్లాలో 60 మంది యవనస్తులు ఇస్లాంలో జాయిన్ అయ్యారట. క్రిస్టియన్ బాయ్స్. విచిత్రం. 60 మంది అంటే ఇట్స్ అ బిగ్ నంబర్, ఇట్స్ అ హ్యూజ్ నంబర్.
ఆలోచించాలి. దేర్ ఈజ్ సో మచ్ టు డూ. అండ్ దెన్ పారాచర్చ్ ఇవాంజలిజం. పారాచర్చ్ ఇవాంజలిజం అంటే ఇప్పుడు మిషన్ గాస్పుల్. మిషన్ గాస్పుల్ ఈజ్ నాట్ ఎ చర్చ్, ఇట్స్ ఎ పారాచర్చ్. పారా అంటే కమింగ్ అలాంగ్ సైడ్ అని అర్థం. సంఘానికి దోహదపడే రీతిలో, ప్రోత్సాహపరిచే రీతిలో వచ్చే సంస్థను పారాచర్చ్ అంటారు. ఐఈహెచ్సి ఉంది, ఇంటింట సువార్త. ఇంటింట సువార్తలో నేను ఒక సాక్ష్యం విన్నా. ఒక ఆయన గురేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడట. అన్ని రెడీ చేసుకున్నాడు, ఎవరు లేరు ఇంట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రికలు పంచుతారు. ఎక్కడ రంధ్రం ఉంటుందో చూసి అక్కడి నుంచి ఇసురుతారు ఇట్లా లోపలికి. అట్లా ఒక ఆయన మధ్యాహ్నం పూట ఎవరు లేరు కదా, ఇంకా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. ఈయన బయట నుంచి సువార్త పత్రిక విసిరాడు. విసిరగానే సర్రాని వచ్చింది అది. అమ్మో ఏంటిది, సరే చచ్చిపోకముందు లాస్ట్ అది చచ్చిపోతానులే అని అది చదివాడు. చచ్చిపోలేదు, ఇంకా రక్షణ పొందాడు. చాలా విచిత్రంగా ఉంటుంది మనుషులు రక్షణ పొందే విధానం. దేవుడు చాలా అంటే ఇంకా ఆయన జ్ఞానానికి అవధులు ఉండవు కదా, ఎలాగైనా వాడుకోవచ్చు. ఎవరినైనా ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ప్లాంటింగ్ ఇవాంజలిజం అంటే ఏంటంటే గో అవుట్ టు సమ్ ప్లేసెస్ అండ్ ప్లాంట్ చర్చెస్. దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ దెర్ ఆర్ నో చర్చెస్. తెలంగాణలో కొన్ని మండలాల్లో మండలమంతా కూడా ఒక్క చర్చి లేని మండలాలు ఉన్నాయట. ఆంధ్రలోనైతే ఈ ఇంట్లో ఒక చర్చ్ ఉంటుంది, ఆ ఇంట్లో ఒక చర్చ్ ఉంటుంది. ఎదురుబెదురుగా వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి వినపడుతుంది, వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి వినపడుతుంది. ఇలా ఉంటుంది. ఏలూరులో చూడండి, మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళి చూస్తే అలా ఉంటుంది. బట్ దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ దెర్ ఆర్ నో చర్చెస్. గో టు దోస్ విలేజెస్, బీ దేర్ and do some evangelism and plant churches. You can do that. Pulpit evangelism, that's what every pastor has to do. Prati pastor cheyalsina pani. You have to preach the gospel from the pulpit, because there are so many unsaved people. Sunday school ministry oka bhagam memu ఇప్పుడు చేయట్లేదు, చాలా బాధకరం. బట్ నా పెళ్ళి కాకముందు కూడా చూశాను నేను, తర్వాత కూడా చేశాను. అదేంటంటే మాకు సండే చిల్డ్రన్ మినిస్ట్రీ ఇన్ వేరియస్ ప్లేసెస్లో ఉండే, ఆ ప్రాంతం ఇళ్ళల్లో. మనం పోయి పెద్దలకు చెప్తే కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, కానీ పిల్లలకి చాక్లెట్ తీసుకొని పోయి మంచిగా వాళ్ళకి చెబితే ఆ దినాల్లో అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు అందరూ ఎవరు చూసినా ట్యూషన్స్కి వెళ్తున్నారు. సో కష్టమవుతుంది అది కూడా. ఇంకోటి ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి కాకపోతే ఇంకోటి ఆలోచించాలి, ఇంకో పద్ధతి ఆలోచించాలి. షైనింగ్ స్టార్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ట్యూషన్ చెప్పి రోజు ఏదో విధంగా పాటనో లేకపోతే ఇంకోటో చెప్పి సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. రోజు దే హ్యావ్ చిల్డ్రన్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఎవ్రీడే. ఒక 2 hours వాళ్ళ చేతుల్లో ఉంటారు. Do something. Go out and preach the gospel. వీధుల్లో నిలబడి సువార్త చేయాలి. స్టిల్ యూ కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ దేర్. చాలా పాస్టర్ రాజు గారు ఉన్నారు, మన మధ్యలో మిషన్ గాస్పుల్ వాళ్ళు తనతో పాటు కూడా వెళ్ళారు. వీ కెన్ డూ ఇవాంజలిజం లైక్ దాట్. మొత్తానికి ఏంటంటే యేసుప్రభు వచ్చి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బలహీనులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. గో అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలండి. ఏదైనా సాధించాలంటే ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలంతే. ఒక గొప్ప విషయం ఏదైనా సాధించాలంటే. లేదు నాకు అంతా సుఖంగా ఉండాలి, టైం ప్రకారం తిండి కావాలి, టైం ప్రకారం అన్నీ జరగాలంటే జీవితంలో ఏమి సాధించలేను. ఒక పిచ్చోడు కావాలి. వాస్తవానికి ఏదైనా ఒకటి చేయాలంటే దాని మీద పిచ్చి రావాలి, అంటే దాని మీద ఒక తీవ్రత రావాలి. అలాగుంటే తప్ప నార్మల్గా మనం పెద్దగా సాధించే విషయాలు ఏమి ఉండవు. లేకపోతే జస్ట్ ఆఫీస్ లైఫ్ ఏర్పడుతుంది. పొద్దున్నే లేవగానే తయారవుతాం, ఆఫీస్కి వెళ్తాం, సాయంత్రం వస్తాం, కొంచెం మగ్గం కడుక్కొని ఏదైనా టీ తాగి ఆ తర్వాత టీవీ చూసి అలా చర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా ఏమన్నా, ఓకే దాంట్లోకి పోయి మళ్ళీ వచ్చి తినేది, పండుకునేది, మళ్ళీ ఉదయం కాగానే రోజు అదే, ఎన్నేళ్ళైనా అదే. నెవర్. ఎప్పుడు కూడా అంటే ఇందులో నుంచి బయటికి వెళ్దాం, ఈ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వెళ్దాం అనే ఆలోచన
రానే రాదు. కనుక మనము ఆలోచించాలి. పూర్వకాలంలో ప్యూరిటన్స్ ఏం చేసేవాళ్ళట, వాళ్ళు దే మెథడ్స్ ఆఫ్ ప్యూరిటన్ ఇవాంజలిజం 2 టైప్స్. ఒకటి ప్లెయిన్ ప్రీచింగ్, వాక్యం చెప్పేవాళ్ళు ప్లెయిన్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళట, అదొక టైపు. ఇంకొకటి ఏంటంటే క్యాటకెటికల్ ఇవాంజలిజం, అంటే ఓ పుస్తకం తీసుకొని బైబిల్ స్టడీ. ఇప్పుడు ఉన్నాయి కదండి కొన్ని చోట్ల, లెట్ us హ్యావ్ ఎ బైబిల్ స్టడీ ఆర్ లెట్ us హ్యావ్ సమ్ మీటింగ్. బైబిల్ స్టడీ గ్రూపుల్లో యేసుప్రభువును గొప్ప గొప్ప వాళ్ళు నమ్ముకున్నారు. అంతెందుకు ఒక చిన్న గృహకూడికలో జాన్ వెస్లీ యేసుప్రభువును నమ్ముకున్నాడు. అది కూడా ఏంటి, పెద్ద ప్రసంగం కూడా కాదు. మార్టిన్ లూథర్ గలతీ పత్రిక మీద, ఆయన రోమపత్రిక మీద ఆయన రాసిన ప్రీఫేస్, ముందు మాట ఎవరో చదువుతున్నారట, అలాగా చదువుతుంటే రక్షణ పొందాడు. ఏమో మన చిన్న గృహకూడికల్లో ఎవరు ఎంత గొప్ప వాళ్ళు బయటకు వస్తారో ఎవరికి తెలుసు? హూ నోస్? ఎవరికైనా తెలుసా ఆ విషయం? బిల్లీ గ్రామ్ మన ప్రభులోనికి నడిపిస్తానని మొర్దెకై హ్యామ్ అనే వ్యక్తికి తెలుసా? తెలియదు. కనుక సంథింగ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఏం చేస్తామనేది ఆలోచించాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఓకే, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి, పుస్తకాలు చదవాలి, వాళ్ళని అక్కడ ఏం నేర్పిస్తారో నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుంటాం, ఇవి నేర్చుకోవడానికి మనకెందుకు ఓపిక లేదు? రకరకాల పద్ధతులు. మీరు వెళ్ళండి, శిష్యులుగా చేయండి అంటూ బోధించండి అని చెప్పాడు. అంటే వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళకు బోధించాలి, ఇంకా అది సంఘంలోనికి నడిపించడం అదంతా కూడా ఉంది. లాస్ట్లో ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం అంటే, మీరు కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎవరు మీకు తోడుగా ఉన్నా లేకపోయినా, పోలీసు మీకు వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా, ఎవరైనా మీకు ధైర్యాన్ని కలగజేసినా కలగజేయకపోయినా, ఒకటి మాత్రం మీరు ఆలోచించవచ్చు. అదేంటంటే, యేసుప్రభు అన్నాడు, లో అండ్ బిహోల్డ్ ఐ యామ్ విత్ యూ ఈవెన్ అన్టు ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ అన్నాడు. గ్రీకులో చాలా నొక్కి ఒక్కానించడం జరిగింది. దీన్ని ఎలా తర్జుమా చేయొచ్చు అంటే, ఐ మై సెల్ఫ్ యామ్ విత్ యూ. నేను నా దూతను పంపించడం లేదు, మీతో పాటు నేనే వస్తాను అని అంటున్నాడు యేసుప్రభు. నేనే వస్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను వస్తాను. చీకటి ఖండం అని పిలువబడిన ఆఫ్రికా ఖండంలో ప్రజలు అన్ప్రిడిక్టబుల్ ప్రజల మధ్యలో, అంటే ఒకసారి బాగుంటారు, ఒకసారి బాగుండరు, ఎప్పుడు బాగుంటారో తెలియదు, ఎప్పుడు బాగుండరో తెలియదు. అలాంటి ప్రజల మధ్యలో జీవితకాలం అంతా సువార్త ప్రకటించిన డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆయన అడిగారట, అయ్యా కొత్త కొత్త ప్రదేశాలు కనిపెట్టేవాడు ఆయన. హీ వాజ్ అన్ ఎక్స్ప్లోరర్. ఇన్ఫ్యాక్ట్ ఏమంటారు, బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనను గుర్తించింది, ఎక్స్ప్లోరర్గా గుర్తించింది. హీ వాజ్ అన్ ఎక్స్ప్లోరర్. కొత్త కొత్త ప్రదేశాలు కనిపెట్టాడు. మిషనరీగా మాత్రమే కాకుండా అలాంటి ప్రదేశాలు కనిపెట్టాడు. ఆయన అడిగారంట, ఈ ప్రజలు ఎప్పుడు నిన్ను చంపుతారో తెలియదు, ఎప్పుడు నీతో మంచి మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ప్రేమగా ఉంటారో తెలియదు, ఎప్పుడు ద్వేషిస్తారో తెలియదు, ఎలా ఇంతకాలం కొనసాగారండి మీరు ఈ పరిచర్యలో అని అడిగితే ఆయన అన్నాడట, మత్తయి 28:20 నన్ను కాపాడింది. యేసుప్రభు యొక్క ఆదరణకరమైన మాటలు, వాగ్దానం ఇంత దూరం కొనసాగడానికి సహాయం చేసింది. లో అండ్ బిహోల్డ్ ఐ myself am with you even unto the end of the age. ప్రియమైన వారలారా, మనం సువార్త ప్రకటించేటప్పుడు మీకు సువార్త అంటే ఏంటి అనేది ఇంగ్లీష్లో ఉంది, ఇది తెలుగులో కూడా ఇస్తాము. మేబీ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాము, అది తర్జుమా చేయడానికి సమయం కుదరలేదు. చాలామంది సువార్త ప్రకటిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ సువార్త ప్రకటించడం లేదు. ఊరికే ఏవేవో చెప్తున్నారు. యేసుప్రభువుని నమ్ముకుంటే నీ రోగాలని పోతాయి. అవునా? నీకే ఉంది రోగం, పాస్టర్కే ఉంది రోగం, షుగర్ నీకే ఉంది, నీది పోలేదే, మాకెట్లా పోతాయి? యేసుప్రభువుని నమ్ముకుంటే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. నీ జీవితమే బాగాలేదు, నీకే డబ్బులు లేవు,
నీకే కష్టాలు ఉన్నాయి. 3 పూల 6 కాయలు ఎప్పుడైనాయి? వీ షుడ్ నాట్ ప్రామిస్ ద గుడ్స్ దట్ వీ కెనాట్ డెలివర్. బైబిల్లో లేవు అలాగే. ఒక ఆయన మన మధ్యలో సాక్ష్యం చెప్పాడు. ఒక అబ్బాయి వచ్చి సాక్ష్యం చెప్తే తల పట్టుకున్నా. చాలాసేపులు మళ్ళీ అది తల పట్టుకున్నా. లైట్ చూసాడట, బాగా అయినాడట. లైట్ చూస్తే బాగా అవడం ఏంటి? నేను కూడా చూస్తున్నాను. లైట్ చూస్తే బాగా అవడం ఏంటండి అంటే దేవదూతనా? దయ్యం కూడా దేవదూత వెలుగు చూసే వేషం వేసుకొని వస్తాయని ఉంది బైబిల్లో. లేదా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఎవరు కనపడ్డారు? అదేం రక్షణ? దట్స్ నాట్ గాస్పుల్ ట్రూత్స్. చెప్తాను చూడండి. నంబర్ 1, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సృష్టికర్త. అక్కడ స్టార్ట్ చేయాలి. ఆదికాండం 1:1 దగ్గర స్టార్ట్ చేయాలి. సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. మానవుడు భయంకరమైన పాపి. రెండవది భయంకరమైన పాపి. అసలు ఇది సరిగ్గా చెప్పకపోతే ఇక సువార్త ప్రకటించి కూడా లాభం లేదు. మానవులు చాలా మంచోళ్ళు అనుకుంటున్నారట. అసలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంక మన ఏమంటారంటే మన ఇవాంజలిజంలో గత 100 ఏళ్ళ నుంచి ఏంటంటే గాడ్ లవ్స్ యూ అని అంటే ప్రజలు మరి ఏం చేస్తాడు? ప్రేమించకుండా చస్తాడా? ప్రేమించాల్సిందే నన్ను అని అనుకుంటున్నారట. ఆశ్చర్యపడట్లేదట. నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన అని ఆశ్చర్యపడట్లేదట. గాడ్ లవ్స్ యూ అంటే దట్స్ నాట్ ద గాస్పల్. గాడ్ లవ్స్ యూ కమ్స్ లేటర్ ఆన్. మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్. ఎలా తెలుసుకుంటాం మానవుడు పాపి అని అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు వాళ్ళు ఎదురుగా పెడితే అర్థమైపోద్ది ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో. అమ్మో ఇంత ఘోరమైన పాపలమ్మా అని వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైన తర్వాత అప్పుడు యేసుప్రభువుని దింపాలి. యేసుప్రభువును అంటే అందుకే పూర్వకాలంలో అనేవారట, ఏదైనా ప్రతి చిన్నదానికి దేవుని దింపుతారటరా మీరు అనేవాళ్ళట. ఈ రోమీలు ప్రతి చిన్నదానికి దేవుని దింపుతారు కదా. ఏంటి అంత చిన్న వాడికి దేవుని దింపడం ఏంటి? దేవుని దింపాలంటే చాలా పెద్ద ఇష్యూ ఉండాలి, అప్పుడే దింపాలి. అంటే నాటకాల్లో ప్రతి దానికి చిన్నదానికి దేవుని దింపితే ఎట్లా? ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మ్యాన్ ఈజ్ రిబెలియస్. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. దేవుని ఉగ్రత ఆయన మీద ఇలా 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 తిరుగుతూ ఉంది ఖడ్గం రూపంలో. అందుకని ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇట్టుదో తెలియపరచబడుతున్నది. డయాగ్నాస్టిక్ సెంటర్ ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం చెప్పకుండా 10 ఆజ్ఞలు చెప్పకుండా సువార్త చెప్పామంటే అసలు వీఆర్ నాట్ యాక్చువల్లీ వాళ్ళకు సరైన సువార్త ఇవ్వట్లేదని అర్థం. యూ హ్యావ్ టు ప్రూవ్ టు దెమ్ దట్ దే ఆర్ సిన్నర్స్ వర్స్ట్ కైండ్ అని చెప్పాలి. అండ్ యూ కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఏం చేయగలుగుతాం అంటే ఇది అప్పుడు యేసుప్రభు ఆయన దేవుడు మన కోసం 2000 సంవత్సరాల కిందట మానవుడయ్యాడు. పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా పెరిగాడు, నీతిని తన జీవితకాలం అంతా నీతిని సంపాదించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం ఎట్లా నీతిమంతులమయ్యాం, పరలోకానికి ఎట్లా వెళ్తున్నాం? నరకం తప్పించుకునేది సిలువలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి. పరలోకానికి వెళ్ళాలంటే 100% మనకు నీతి ఉండాలి. నీతి ఎక్కడ? మనకు నీతి ఎక్కడ ఉంది? రక్షణ పొందకముందు లేదు, రక్షణ పొందిన తర్వాత కూడా సంపూర్ణమైన నీతి లేదు. 100కి 100 మార్కులు పాస్ మార్కులు బైబిల్ ప్రకారం. యాకోబు పత్రిక 2:10లో ఒకటి ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిలో అపరాధియగునని రాయబడింది. అంటే 100కి 100 మార్కులు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటి చొప్పున చేయని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు నీ స్థానంలో, నా స్థానంలో, నీ కోసం, నా కోసం ధర్మశాస్త్రములోని ప్రతి పొల్లు సున్నా నెరవేర్చాడు. సంపూర్ణంగా నీతిమంతుడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మరి మనం నరకానికి వెళ్ళాలి. తప్పు చేసాం, పాపం చేసాం, పాపలందరూ కూడా నరకానికి వెళ్ళాలి. కామన్ సెన్స్. అది ఏం పెద్దగా దానికి తెలియక్కర్లేదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. అయితే దేవుడు మన శిక్షను తన కుమారుని మీద వేశాడు. ప్రభువైన యేసు నీ స్థానంలో, నా స్థానంలో నీకు రావాల్సిన శిక్షనంతటినీ, దైవోగ్రతనంతటినీ కూడా ఆయన పీల్చుకున్నాడు, ఆయన స్వీకరించాడు. హీ సాటిస్ఫైడ్ God's holy demands on the cross.
దేవుని ఉగ్రతనంతటిని కూడా, మన మీద ఉండవలసిన నిత్య ఉగ్రతనంతటిని 3 గంటల్లో యేసుక్రీస్తు ప్రభు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 3 గంటల లోపల, ఆ 3 గంటల్లో మనము పొందవలసిన శిక్షనంతటిని ఆయన సిలువలో పొందాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. దేవుడు కాబట్టి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇవన్నీ సువార్తలో చాలా కీలకమైన అంశం. సరే, ఇంతవరకు బాగా జరిగింది, ఆయన అన్నీ చేశాడు, మరి నేనేం చేయాలి అని అంటే, యూ మస్ట్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి అని చెప్పి, దాంతోపాటు ఓకే నా యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే పూల మీది పాన్పు లాంటిది కాదు, ముళ్ళ మీద పాన్పు లాంటిది. మనం అనేక శ్రమల గుండా వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. యేసుప్రభు అన్నాడు, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపకోరిన ఎడల తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెని కానీ, చివరికి తన ప్రాణాన్ని సహా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం అంటే కూర్చొని తగులుబడి ఎంత అయితే ఆలోచన చేయాలి. అంటే నువ్వేదో దానికి నీ క్రియల ద్వారా రక్షణ పొందుతున్నావని కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే ఏమవుతుందో కూడా చెప్పాలి. నమ్ముకుంటే పట్టుకుందల్లా బంగారు అయిపోద్ది, రామోజీరాజు రాగా అయిపోతావు, నువ్వు ఏ వ్యాపారం పట్టినా ఆ వ్యాపారం అంతా కూడా బాగా రాణిస్తావండి నువ్వు అని చెప్పినావు అనుకోండి, అపోస్తలుల బోధ కాదు అది. అపోస్తలు చెప్పారు, మేము మీతో ఉన్నప్పుడు ముందుగానే చెప్పితిమి కదా, మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని ముందుగానే చెప్పితిమి కదా. అలాగే జరిగినది. కొత్త ఏమిందులో ఏమీ లేదు. అప్పుడు నిజమైన వాడెవడో నకిలీ వాడెవడో బయటపడతారు. లేకపోతే ఊరికైనా చేయొద్దంటే అందరూ ఎత్తుతారు, తెలుసా, అందరూ ఎత్తుతారు. నిజమైన వాడు, నిజంగా దేవుడు ఎవరి హృదయంలోనైతే లోతుగా పాప క్షమాపణ అనుగ్రహిస్తాడో, ఎవరి హృదయం అయితే పశ్చాత్తాపం చెందుతూ ఉందో, నిజంగా సంపూర్ణంగా కాదు, నోబడి పర్ఫెక్ట్లీ రిపెంట్స్, బట్ జెన్యూన్లీ, ట్రూలీ యూ మస్ట్ రిపెంట్. గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్ అని అనాలి. ఎవరైతే అలాగంటారో అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలుగా చేసుకుంటాడు, తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన అకౌంట్లో ఉండే పాపం ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్, ఆయన అకౌంట్లో ఉండే నీతి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మనము నీతిమంతులంగా తీర్చబడతాం. మనం పరలోకంకి వెళ్ళింది రక్షణ పొందిన తర్వాత కొంచెం బాగా బతికానండి అందుకని పరలోకంకి వెళ్తున్నా కాదు. ఎవరు వెళ్ళరు అలాగా. క్రీస్తు నీతిని బట్టే పరలోకానికి వెళ్తాం. ఆయనే మన నీతి, ఆయనే మన జ్ఞానము, ఆయనే మన విమోచనము, ఆయనే మన సమస్తము. క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. కనుక యేసు ప్రభు నీతి. అందుకే నిన్ను ఎందుకు రానియాలో లోపలికి అని ఒకవేళ పరలోకం గుమ్మం దగ్గరికి దిగి అక్కడ ఆగి దేవుడు అడిగాడు అనుకోండి, ఎందుకు నిన్ను లోపల రానియాలంటే, నేను అవి చేశా ఇవి చేశానంటే రాంగ్ ఆన్సర్, సారీ, యూ కెన్ జస్ట్ గో ఫ్రమ్ హియర్, గో టు హెల్ అని యేసు ప్రభు అక్కడి నుంచి నరకాన్ని పంపిస్తాడు. అక్కడి వరకు వచ్చిన తర్వాత రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? అయ్యా నేను పాపిని, నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నా, నీకే వ్యతిరేకంగా పాపం చేశాను, కానీ నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నా కోసం నీతిని సంపాదించాడు. తన జీవితంలో నాకు రావాల్సిన శిక్షను తాను సిలువలో ఆయన అంతటినీ భరించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కృప చూపించావు. ఓన్లీ ఆయన ద్వారానే నాకేమైనా ఉంటే ఆయన ద్వారానే అంటే రైట్ ఆన్సర్, కమెన్ అని అంటాడు. దట్ ఈస్ ద గాస్పుల్. దీంట్లో ఇంకా వేరే ఏమీ లేవు. ఇదే సువార్త, ఇది ప్రకటించాలి. ఈవెన్ పత్రిక రూపంలో ప్రకటించిన చార్ల్స్ స్పర్జన్ భక్తుడు అంటాడు, పత్రికలు పంచితే కరెక్ట్ పత్రికలు పంచు, లేకపోతే పంచకు. వేస్ట్, యూఆర్ డూయింగ్ ఎ రాంగ్ థింగ్. పత్రికలు పంచితే కరెక్ట్ పత్రికలు పంచాలి, రాంగ్ పంచితే రాంగ్ తీసుకుపోయినట్టు ప్రజలకి. ప్రీచ్ ద ప్యూర్ గాస్పుల్, రైట్ గాస్పుల్. ఇవి ఏదో మేము కనిపెట్టామేమో ఈ చర్చలు అనుకునే మేము కనిపెట్టేవి కాదు. ఇవి బైబిల్లో ఉన్నవి. యేసుప్రభు యొక్క బోధలు, అపోస్తలుడైన పౌలు బోధలు, బాప్తిసం ఇచ్చే యోహాను బోధలు, పౌలు యొక్క బోధలు అక్కడి నుంచే తీసి రాయడం జరిగింది. అంతే సింపుల్గా ఒక పేజ్. సో ఏం చేద్దాం? ప్రభు మనకు గొప్ప ఆదేశం, మనల్ని నమ్మి అంత గొప్ప ఆదేశాన్ని మన చేతుల్లో పెడుతూ ఉన్నాడు.
బలహీనమని తెలిసి కూడా మన దగ్గరకు వచ్చి ఆయన బలపరుస్తూ, అయితే యేసు వారి యొద్దకు వచ్చి యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. దేర్ఫోర్ గో అని అన్నాడు. అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ విత్ యూ ఈవెన్ అంటు ది ఎండ్ ఆఫ్ ది ఏజ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.